ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 10వ వాక్యం అండి. నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా, యెహోవా నా ఎద్దుకు ప్రజలను సమకూర్చును, వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ నోటి ఆ మాట పట్టుకోండి. వాళ్ళు బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని. చాలండి. మొదటి అనుభవం మనం ఏమి నేర్చుకోవాలంట? దేవునికి, అందరు చెప్పండి అమ్మా, అందరు మీరు కూడా చెప్పండి, దేవునికి ఏంటంట అంటే మనిషికి ఈ రోజున ఏం లేదు, దేవుని భయం లేదు. దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదు, దేవుడు నన్ను దీవించట్లేదు, దేవుడు నన్ను గొప్ప చేయట్లేదు, నేను రెక్కల ముక్కలు చేసి రక్తమాలు చేసి ఓటిలో అయ్యో కష్టపడుతున్నాను, నా కష్టార్జితం నేను అనుభవించలేకపోతున్నాను అని అలసి సొలసి సొక్కి సమస్యలేకపోతున్నానే కానీ ఈ ఆశీర్వాదాలు నేను పొందుకోకపోవడానికి దేవుని భయం నాలో ఉన్నదా అని విమర్శ ఈరోజు కలగట్లేదు. దేవుని భయం. నాకు ఇంకా ఆశ్చర్యమైన, కొంచెం బాధ కలిగిన విషయం ఏంటంటే, ఒంటి మీద వీపు మీద ఇంత గొల్లలేసిందనుకో, ఏంటది? అబ్బా నోటి నుంచి మాట్లాడాలి స్వామి. ఇంత గొల్లలేసిందనుకో, 6 అడుగులు మనిషి గొల్లైపోతాడు. వింటారా మీరు చెప్పిన మాట? నేను ఇంత గొల్ల వీపు మీద లెగగానే తడిమి చూస్తాడు, తమ్ముడైపోతాడు. పరీక్షలనే చేస్తాడు, పరీక్షలో కూర్చున్నట్టుగా కుమిలిపోతాడు. ఇక అతని గుండెల్లో కూర్చున్నా, లేచినా, తిన్నా, ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా అదే భయం. ఏ భయం? ఏంటో ఈ గొల్లేంటో చిన్న గొల్లకి భయపడిపోతాడండి అంటున్నారని చెప్పిన. సరేలే, గొల్ల సంగతి పక్కన పెట్టండి. సచ్చినోడిని పెట్టిలో పెట్టి 4 మోసుకుని వస్తున్నారనుకో, ఏమంటే ఆ సచ్చినోడిని మోసుకుని వచ్చి పెట్టిని చూస్తేనే సాఫీగా సాగి వెళ్ళిపోతున్న వాడు ఉలిక్కి పడతాడు. ఆ పెట్టిని చూడగానే ఏ సందులోని గొంతులో దూరేస్తాడు. ఏడావా ఈ సందులో వెళ్తున్నామంటే ఆ పెట్టి బాగునే అంటాడు. ఏ పెట్టి బాగకపోతే పెట్టిలో ఉన్నవాడు దిక్కులు వేసి నేను పిలుస్తాడు. ఏంటి సచ్చినోడు పడుకోబెడతారా? ఆడు కదలేడని తెలుసు, ఆడు చూడలేడని తెలుసు, ఆడు మాట్లాడలేడని తెలుసు, ఆడు ఏం చేయలేడని తెలుసు, కానీ సాహసించి దగ్గరికి వెళ్ళి అవునండి అంటే సచ్చిన శవానికైనా భయపడతారు, సచ్చిన శవాన్ని పెట్టిన పెట్టికైనా భయపడతాడు. గొల్లకి భయపడతాడు, సచ్చిన శవానికి భయపడతాడు. ఇంకా ఒక మాట చెప్పనవుద్దా? వాడు ఉన్నాడు కదా కరిమోహముడు, సైతం వాడు ఉన్నాడా, స్వప్నాథుడు. వాడంటే మనవాడికి ఎంత భయము. అప్పుడప్పుడు మేము మీటింగ్లకు వెళ్ళి రాత్రుల్లో వాక్యం చెప్తూ ఈ దయ్యాల గురించి కానీ సైతం గారి గురించి కానీ చెప్పామనుకో, ముఖాలన్నీ చిట్టపట్టు పెడతారండి అంటుంటారు. ఎందుకంటే ఈ రాత్రులు వాడి సంగతి ఎందుకు చెప్పడం అంటే, రాత్రులు వాడి సంగతి చెప్పుకోవడానికి కూడా భయమే అంటున్నారా? నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, అరే గుళ్ళకి భయపడిపోతున్నామే, సచ్చిన శవానికి భయపడిపోతున్నామే, ఏమి చేయలేని సాతానుగాడికి వాడి యొక్క తంత్రానికి భయపడిపోతున్నామే, అధికారుల దగ్గరికి వెళ్తే చేతులు కట్టుకొని మాట్లాడతామే, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ కాళ్ళకు మొక్కుతామే. మరి ఇన్నిటికీ భయపడుతున్న వ్యక్తి సర్వశక్తి కలిగిన దేవునికి ఎందుకు భయపడట్లేదు? నేను చెప్పేది అర్థమవుతుందండి. గుళ్ళకు భయపడ్డవాడు శక్తి కలిగిన దేవునికి భయపడట్లేదు. ఆ దేవుని భయం హృదయాలలో లేనందువలన, ఆ దేవుని భయం జీవితాలలో కనబడకుండా ఉన్నందువలన, ఆ దేవుని భయం పోగొట్టుకొని ఈ రోజున ఆ ఆశీర్వాదకరమైన అనుభూతికి దూరాన బ్రతుకుతున్నారండి. మీకు యోసేపు గురించి ఒక మాట చెప్తాను. యోసేపట దేవునికి భయపడిన వాడు. చప్పట్లు కొట్టండి. దేనికి భయపడ్డవాడు?
యోసేపు? అందరూ చెప్పండి. దేనికి భయపడ్డాడండి? దేవునికి భయపడ్డాడు. మనుషులకు భయపడలేదు, లోకానికి భయపడలేదు, పరిస్థితులకు భయపడలేదు, శ్రమలకు భయపడలేదు, సంఖ్యలకు భయపడలేదు, నిందలకి భయపడలేదు, అవమానానికి భయపడలేదు. తమ గొంతు మీదకి కత్తి వచ్చిన కత్తికు కూడా తల వచ్చిన వాడు ఒకటే. అతను చెప్పింది, నేను దేవునికి భయపడిన వాడను కనుక ఈ రోజున మీ అందరినీ పోషించగలిగిన ఉన్నత స్థితిలో నా దేవుడు పెట్టాడు. నా దేవుడు నా చేతులు పట్టుకొని హెచ్చించి ఉన్నత స్థితికి తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. ఆదికాండం చూడండి, మనకి ఆదికాండం 42వ అధ్యాయం 18వ వాక్యంలో ఉంటుంది చూడండి. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడను. ఎవరికి భయపడువాడు అంటే చెప్పండి. మీరు బ్రతుకున్నట్లు దీనిని చేయుడి. నేను దేవునికి నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ రాత్రి దేవునిచ్చే శాంతి, సమాధానం, అనిచ్చే విశ్రాంతి, అనిచ్చే ఆశీర్వాదం ఈ రాత్రి మీరు కోరుకుంటే మొదటిగా మీరు ఈ రాత్రి తీర్మానం చేయాల్సింది ఏంటో తెలుసండి. నాయన కానుకిస్తాను ప్రభువా, నేను అది ఇస్తాను ఇది ఇస్తాను అనేది కాదు. మొదట మీరు చేయవలసిన తీర్మానం ఏంటంటే, ఒకవేళ ఇంతవరకు నేను నీకు భయపడకుండా ప్రవర్తించానేమో, నీకు భయపడకుండా తిరిగానేమో, ఈ రాత్రి ఈ సభల మూలాన ఇదిగో నేను తీర్మానం చేస్తున్నాను నాయనా, నేను నీకు భయపడి నీకు శిరస్సు వచ్చి నాయనా నీ సన్నిధిలో భయభక్తులతో నేను నడుస్తాను అని కనుక ఈ రాత్రి మీరు తీర్మానం చేయగలిగితే, నా ప్రియమైన సహోదరులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు మనుషులలో దేవుని భయం లేదండి. అయ్యో, నన్ను సృష్టించిన సృష్టికర్త ఉన్నాడే, నాకు రూపకల్పన చేసిన దేవుడు ఉన్నాడే, నా నొసట ఆయుష్ రాసిన వాడు ఉన్నాడే, నా అంతరంగాన్ని చూస్తున్న వాడు ఉన్నాడే, నా ప్రతి కదలికని వజ్రపు ముఖంతో రాస్తున్న ఆ శక్తి గల దేవుడు ఉన్నాడే, ఆయనకి నేను లోబడాలి, ఆయనకి నేను భయపడాలి అని వివేకం ఈరోజు మనిషి కోల్పోయి లోకంలో అహంకారపు మత్తు, డబ్బు, ఎత్తు ఊరేగిస్తుంటే గర్వమనే గౌరవకి ప్రయాణం చేస్తున్నాడు. నా ప్రియమైన సహోదరులారా, యోసేపు ఒక రోజున బానిసగా వచ్చిన ఐగుప్తులో సింహాసనం మీద ఉన్నాడంట. ఎక్కడున్నాడండి? చెప్పండి గట్టిగా, చెప్పండి కొట్టండి గట్టిగా. ఆ దేశానికి ఎలా వచ్చాడు యోసేపు? గట్టిగా చెప్పండి, ఎలా వచ్చాడు? ఎలాగ బానిసగా కట్టబడి, పట్టబడి, ఈడవబడి, ఏ హక్కు లేని, ఏ అధికారం లేని ఒక బానిసకు బ్రతుకులో వచ్చాడు యోసేపు. కానీ ఈ రోజున ఐగుప్తుని ఏలుతున్నాడంటే, ఐగుప్తుని ఏలుతున్నాడు. యోసేపు మాటలైంది, కాలైనా చెయ్యైనా ఎవరో కదిపే వీలు లేదండి. అంత ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళింది ఏంటంటే, కులం కాదు, మతం కాదు, ఎంటెక్ కాదు, బీటెక్ కాదు, హైటెక్ కాదు, తైటెక్ కాదు. మన ఉన్నత స్థితికి వెళ్ళాలంటే, ఉన్నతంగా మనం ఉండాలంటే అది దేవుడు విడిచిపెట్టి ఈ టమట పడుతున్నారు. ఏ టమట? ఎంటెక్, బీటెక్, హైటెక్, తైటెక్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఎంపీసీ, బైపీసీ, ఆర్పీసీ, ఈపీసీ, తెలుగు పీసు, ఇంగ్లీష్ పీసు. అంటే అభిమానులు హెచ్చిస్తాయి, అభిమానులు ఉన్నతంగా తీసుకుని పెడతాయి, అభిమానులు గణపరుస్తాయి అనే భ్రమలో పడి భయపడవలసిన దేవునికి భయపడక దేవుని భయం లేకుండా తిరుగుతున్నారు. నా ప్రియమైన సహోదరులారా, యోసేపే కాదు, ఒక రోజున దేవుడు దిగి వచ్చి అబ్రహాముతో ఇలాగ అన్నాడు. ఏమన్నాడంటే, అబ్రహ్మా, నీవు అమితముగా ప్రేమించుచున్న నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును తీసుకొని వచ్చి నేను చూపించే పర్వతం మీద నాకు బలిగా ఇచ్చేయాలన్నాడు. ఏమంటే, మనమైతే ఆ స్థానంలో మనం ఉంటే ఏమంటాం? ఊరు వాడ ఒకటి చేసి, ఇల్లు వాకి ఒకటి చేసి, లోకం యాకం చేసి, అయ్యా బాబోయ్, ఓయమ్మో, ఓనాయనో, నా కొడుకు, నా కొండో, నా కొడుకు, నా బిడ్డో,
ఈ దేవుడికి నా బిడ్డే కనబడ్డా, ఈ దేవుడికి నా కొడుకే కనబడ్డా, పాస్టర్ గారండి ఉపవాస ప్రార్థన పెట్టండి అని చెప్పి గోల్గోల్ చేసేసేవాడు. యేసన్న గారి దగ్గరికి ఒక తల్లి వచ్చిందంటే ముసలమ్మ. చెప్పనా ఆపనా? మరి చెప్పండి అంటారు, నన్ను చూడరు మీరు. యేసన్న గారి దగ్గరకు ఒక ముసలమ్మ వచ్చి అంటుందంట, నాయన గట్టిగా ప్రార్థన చేయి నాకు. యేసన్న గారు అన్నాడట, చేసే ప్రార్థనలో గట్టి ప్రార్థన, లూజు ప్రార్థన ఉంటుందమ్మా. ప్రార్థన కానీ మరో లూజు ప్రార్థన ఉంటుందా? ఆయన అది కాదయ్యా, ఈ మధ్య నాకు పీడకలు వస్తున్నాయి. ఇది ఆ ముసలం పీడకలు వస్తున్నాయి, నువ్వు గట్టిగా చెయ్యి. వెంటనే అన్నాడు, ఆయన తక్కువనుడు కాదు, వెంటనే అన్నాడట, అమ్మా ఈ వయసులో నీకేం పీడకలు ఎత్తలేదు, నేను మాకు కాళ్ళు చాపెట్టట్టున్నావు, నీకేం పీడకలలో అంటే అంటదట, ఏడన్నాయన నాకు వారం రోజుల నుంచే తెల్ల బట్టలు వేసుకున్న ఆయన ఒక ఆయన కనపడుతున్నాడు, ఇంతవరకు జులబాలు ఉన్నాయి, వెంట్రుకలు ఉన్నాయి, మళ్ళీ ఆయన తెల్ల బట్టలు వేసుకుని వచ్చి గోడకి ఒక వాచ్ ఉంది, గోడ గడియాలు, దాన్ని చూపించి ఇది దేవుని మందిరికి ఇచ్చేయి, ఇది దేవుని మందిరికి ఇచ్చేయి అంటున్నాడయ్యా. అక్కడ పీడకలు రాకుండా ప్రార్థన చేయి. ఆ గోడ గడియాలన్నీ దేవుని మందిరికి ఇచ్చి అంటే ఆమెకు పీడకలంట. అదే దొడ్డెరకాయలు కావాల్సిన సొరకాయలు ఇచ్చామంటే ఆటో నిండా సొరకాయలు వేసుకొని వచ్చి పాటలు గారికి ఇచ్చి, అయ్యా పాటలు గారు నువ్వు ఒక్కడు విద్యనయ్యా పరిశు పడి సస్తే సాగు అని చెప్తారు. ఇప్పుడు వాచ్ ఉంది కదా, అది దేవుని మందిరికి ఇచ్చాయి అంటే ఆమెకు పీడకలం అనిపించున్నట్ట. యేసన్న గారు అన్నారట, ఏమ్మా దగ్గరికి రా దగ్గర. ఇప్పటికీ ఆ వాచ్ వైపు చూస్తే మా ఆయన స్టూల్ ఎక్కినట్టు, ఆ ఆయన స్టూల్ ఎక్కినట్టు, మా ఆయన దాన్ని తిప్పుతున్నట్టే ఉండదయ్యా మా ఆయన. అందుకే దేవుడు అనుకున్నాడు, ఈ ముసలి దానికి ఆ ముసలోడు పెద్ద విగ్రహం అయిపోయాడు అని. దేవుడేమనుకున్నాడు, అసలు ఆ వాచ్యం తీసుకెళ్ళి దేవుడి మందిరంలో పెట్టేస్తే ఈ ముసలమ్మ నా మీద ఆధారపడుతుంది, నా దర్శనం కలిగి ఉంటుంది కదా అని దేవుడు అలా చెప్తే ఈమెకది పీడకలంట. నేను ఒక మాట చెప్పనా, వాచి అడిగితేనే పీడకలన్నవే, మరి సాక్షాత్తు దేవుడు అమితముగా ప్రేమించి తన ఒక్కగానొక్క కుమారుణ్ణి అడిగాడండి. ఒట్టండి గట్టిగా ఈ ఒక్కగానొక్క కుమారుడు అమితముగా ప్రేమించుచున్న ఈ ఒక్కగానొక్క కుమారుణ్ణి అడిగితే అబ్రహాము అంటండి, నా హృదయాన్ని పట్టుకున్న మాట చెప్తే నేనండి, తెల్లవారి తడువు చేయకుండా వెంటనే ఇస్సాకును తీసుకున్నాడు, కట్టెలు నిప్పు తీసుకున్నాడు, పనివాళ్ళను తీసుకున్నాడు, కనీసం సారమ్మ తల్లికి కూడా చెప్పలేదంటండి. వింటున్నారని చెప్పే మాట, ఎందుకు చెప్పలేదు? సారమ్మ తల్లికి ఎందుకు చెప్పలేదు? చెప్తే ఆమె వెళ్ళనివ్వదా? ఎందుకు వెళ్ళనివ్వదా? ఆమె కూడా విశ్వాసే కదా, పిశాచి కాదు కదా. మరి అలాగే చేయొచ్చా? ఇంట్లో ఉన్న ఆవిడికి తెలియకుండా, ఇంట్లో ఉన్న భార్యకి తెలియకుండా ఆయన వెళ్ళిపోయి ఇలాగ చేయడం సబబేనా? ఇలాంటి ప్రశ్నలు మనకు వస్తాయి. అందుకని ఎందుకు వచ్చిన గొడవ? అబ్రహాం గారిని అడుగుదాం. ఏమంటే అబ్రహాం గారు, దేవుడు నీతో చెప్పాడు మంచిదే, నువ్వు ఇవ్వాలనుకున్నావు మంచిదే, మరి సారమ్మ తల్లితో ఎందుకు చెప్పలేదండి? అటు చేయకూడదు కదండి, ఆవిడకి తెలియకుండా అలాగ చేస్తే ఏం బాగుంటుందండి? సబబేనా అని అంటే, ఇప్పుడు అబ్రహాం గారు ఏం చెప్తాడు తెలుసా? బాబు, అందరు నన్ను చూడండి, దేవుడు నన్ను అడిగింది అర్పణ. ఏంటది? అందరు చెప్పండి, అర్పణ. ఇది అర్పణ కనుక దేవునికి నాకు మధ్య ఉన్న సంబంధం ఇది అర్పణ కనుక. దేవుడు అడిగింది దానం కాదు. దానం అయితే నలుగురిని అడిగి ఇమ్మంటారా, ఇవ్వద్దా, ఇస్తే మంచిదా, ఇవ్వకపోతే మంచిదా, నిజమేనా అబద్ధమా అని అడిగి దానం చేయొచ్చు. దేవుడు అడిగింది దానం కాదు, అర్పణ. ఈ అర్పణ అనేది నా సమర్పణ. ఇది మరొకరితో కూడింది, మరొకరితో అజమాయిస్తోను, మరొక
సమర్పణ లేని అర్పణ ఆయన అంగీకరించడు. సమర్పణ లేని అర్పణ ఆయన తీసుకోడు. సమర్పణ లేని అర్పణను అంగీకరించడు. అది ఇంపైన హోమము కాదు. నీవిచ్చే అర్పణ సమర్పణతో కూడిందైతే ఆఘ్రాణించు సువాసనగా మార్చబడుతుంది. దేవుడు హల్లెలూయా, హల్లెలూయా. మీకు మా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.